గుంటూరులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు లైవ్ చూద్దాం. తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఒకప్పుడు చూస్తే పాత రోజులు నాకు జ్ఞాపకం వస్తాయి. మా ఫ్యామిలీ ఇంటికి కావలసిన పంటలన్నీ కూడా క్రిమి సంహారక మందు లేకుండా, ఎరువు లేకుండా పండించే రోజులు. ఈరోజు మనం తినే తిండి చూస్తే మొత్తం యూరియా, తెలుసో తెలియకో విపరీతమైన క్రిమి సంహారక మందులు కొట్టేయడం, అవన్నీ కూడా మనం తినే పరిస్థితికి వస్తున్నాం. రెండోది, ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు, 1924 నాసి రకం మద్యం. దానివల్ల చాలా వరకు చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఇప్పటికి కూడా కోలుకోలేని పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఒక దుర్మార్గమైన నిర్ణయం ప్రజల జీవితాలతో ఈ విధంగా చెలగాటమాడుతుంది. ఒక ఉదాహరణ. దీనికి తోడుగా ఇటీవల కాలం నేను చూస్తున్నా, అందరిలో మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చింది. ఆ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వల్ల కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. దీనికి అదనంగా టెక్నాలజీ, నేనే మాట్లాడుతున్నా. ఒకప్పుడు ఐటీ అన్నా, ఇప్పుడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ ఆల్గరిథమ్స్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ సిటీ. అదే మరి మొన్నే పుట్టపర్తిలో మీరు చూస్తే 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా ఫౌండేషన్ వేసాం. ఇంకొక పక్క మెట్టెక్ పార్క్ కూడా ఏర్పాటు చేశాం. టెక్నాలజీని మనకు బెటర్ లైఫ్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నవేడేస్ నేను సెల్ ఫోన్ వాడమంటే సెల్ ఫోన్కి మీరు అడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది వాడడం లేదు. కొంతమందికి ఇంట్లో ఉండే భార్యాభర్త సెల్ ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటారు. ఇంట్లోనే ఉంటారు, పిల్లలు కూడా మెసేజ్లు పెట్టుకుంటారు. అంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ ఫర్ వాట్? అంటే ఆ హ్యూమన్ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. టెక్నాలజీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనము చూసే విషయాలు కూడా టెన్షన్ క్రియేట్ చేస్తాయి. అక్కడి నుంచి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని, అందుకే నేను ఇప్పుడు ప్రస్తుత కాలంలో మీరు చూసి ఒత్తిడి, ఆందోళన, ఇంకో పక్క అన్నిటికీ టైం ఉంటుంది. 10 నిమిషాలు వ్యాయామం చేయాలంటే టైం ఉండదు, నడవాలంటే టైం ఉండదు. నడవడం కూడా మానేసాం. ఎందుకంటే ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. అందుకని ఈరోజు అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వస్తూ ఉంది. చిన్న వయసులో పెద్ద జబ్బులు వస్తున్నాయి. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడు నేను వినలేదు. ఒక ట్రీట్మెంట్కి 30 కోట్లు. వ్యక్తి చిన్నవాడు, మామూలు వ్యక్తి. అలాంటి వాడికి ఆ జబ్బు వల్ల 30 కోట్లు. ఆ పేరెంట్స్ అతను బతికించుకోవాలనే తపన. ఇవి మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మనం మళ్ళీ మామూలు పరిస్థితి రావాలంటే వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ముందే చెప్పా, యోగా, ధ్యానం ఇలాంటివన్నీ మనం చేయాలని. ఈ సంవత్సరం మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆయన మోడర్నైజేషన్ ప్రమోట్ చేయడమే కాకుండా యోగా, ధ్యానం, లేకపోతే నేచురోపతి, ఆయుర్వేద ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. పోయిన సంవత్సరం మనం యోగా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా చేసి గిన్నీస్ రికార్డ్స్ వచ్చాయి. ఈ సంవత్సరం కూడా 14 రోజులు ప్రాక్టీస్ చేసి ఈ నెల 21వ తారీఖున అమరావతిలో ఏదైతే కృష్ణా నదీ తీరంలో, నదీ తీరమే కాదు ఆ ఫ్లైఓవర్ పైన యోగా చేయించి 25,000 మందికి యోగా చేయించాలనుకుంటున్నాం. ఇది ఒక పెద్ద బ్రహ్మాండమైన ఈవెంట్గా తయారవుతుంది. దీనికోసం ఇక్కడే కాదు రాష్ట్రంలో అంతా కూడా చేపిస్తున్నాం. నేను లలిత హాస్పిటల్ కూడా కోరుతున్నా, మీ 900 మంది
డాక్టర్లు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా యోగా నేర్పించాల్సిందిగా ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నా. మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఈ 3 చేయడమే కాకుండా మీరు ఒక పని చేయండి. అది చేసిన తర్వాత చేసిన వాళ్ళ ఆరోగ్యం ఎట్లుంది, చేయని వాళ్ళ ఆరోగ్యం ఎట్లుందో ఒకసారి అసెస్ చేయండి. నేను ఇంకొక స్టెప్ ముందుకెళ్తున్నా. నేచర్ ఫార్మింగ్, ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండా పంటలు పండించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికి 20 లక్షల ఎకరాల్లో వేసాం. ఇది లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకెళ్తున్నాం. రాబోయే 3-4 సంవత్సరాల్లో 50 లక్షల ఎకరాలకు వెళ్తాం. దాన్ని కూడా ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మందులతో శరీరాన్ని డ్రగ్ కంపెనీగా మార్చవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆరోగ్య సూత్రాలు ఒక్కొక్కసారి చెప్తే ఎక్కవు, చెప్తానే ఉండాలి. అందులో బెస్ట్ డాక్టర్స్ మీరు కానీ రిపీటెడ్గా చెప్పగలిగితే సమాజంలో మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఈ బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. నా దృష్టిలో ఆసుపత్రులు అంటే ఒక ఆలయాలు, డాక్టర్లే దేవుళ్ళు. దేవుడే జన్మిస్తే, దేవుడు జన్మనిస్తే మీరు ప్రాణాన్ని నిలబెడుతున్నారు. మీ మీద ఒక నమ్మకం. మెడిసిన్ కంటే ఎక్కువ పనిచేసేది మీ మానవత్వం, మీరు ఇచ్చే ట్రీట్మెంటు, మీరు వాళ్ళకిచ్చే సూచనలు. అందుకనే నేను ఎప్పుడూ నా ఆలోచన ఒకటే, ఇవన్నీ చూసినప్పుడు మన సంస్కృతిలోనే ఉంది, వైద్యో నారాయణో హరి అనేది మన యొక్క సంస్కృతిలో భాగం. నా ఆలోచన ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా ఆలోచన, నా కోరిక, ఒక ఆశయం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఇది రావాలంటే అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అప్పుడే ఇది సాధ్యం. దీనికోసం మళ్ళీ ఒకసారి కోరుతున్నా, ఇలాంటి ఆధునికమైన హాస్పిటల్ కావాలి. ప్రజల్లో ఆలోచన విధానం మారాలి. కొత్త అలవాట్లకు శ్రీకారం చుట్టాలి. అప్పుడే నిజమైనటువంటి మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, దానికి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, హరితాంధ్ర, ఆరోగ్యాంధ్రప్రదేశ్ కావాలి అన్నదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ధ్యేయం. వారి అమూల్యమైన సందేశం ఈనాటి లలిత PVS ఇన్స్టిట్యూట్ ఆఫ్